అమ్మకి మంది వేళ నా దగ్గర చూస్తే డబ్బులు లేవు. ఎవరైనా ఒక 100 రూపాయలు ఇచ్చినా బాగుండు. బాబా ఈ ఇంట్లో సమస్యతో పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. రే తరుణ్, ఏరా 100 రూపాయలు అప్పు ఉంటే ఎవరు మళ్ళీ ఇస్తా. 100 రూపాయలు అప్ప సరిపోయారా అంతా. మన ఎప్పుడు అవసరం ఉంటే మా అమ్మతో 200 రూపాయలు అప్పిప్పించుకోండి. ఇప్పుడు చూస్తే నాకేం సతా ఇస్తుంది. బయటకు వస్తే నువ్వు అడుగుతున్నావు. అంత బాగా సరిపోయారా నాకు. సరే బాయ్ రా. ఏరా అయినా తల్లి ఇచ్చిన డబ్బుని అప్పు అంటున్నావు అంటే నీతో అప్పు చేయకూడదురా. ఏరా అమ్మ ఇస్తే తప్పు కాదా? అమ్మతో డబ్బులు ఇప్పించుకుంటే అది అప్పెలా అవుతుందిరా? కాదా? అమ్మతో మన అవసరం కోసం డబ్బులు ఇప్పించుకుంటే మళ్ళీ మన అవసరం తీరిపోయాక ఆ డబ్బుని అమ్మకి తిరిగి ఇచ్చేయాలి. అది మన బాధ్యత, అప్పు కాదురా. అయినా తల్లి అప్పు తీర్చాలంటే ఈ సంవత్సరం అమ్మినా కూడా ఆమె అప్పును కొడుకుగా మనం తీర్చలేంరా. మనకి ఇచ్చిన డబ్బులు ఆమె మళ్ళీ అడుగుతుందంటే ఏదో కుటుంబ అవసరాల కోసమే తప్ప ఏదో నీకు డబ్బులు ఇచ్చిందని కాదురా. సారీ రారి, నా బుద్ధి చెప్పావు. ఇప్పుడు మా అమ్మ దగ్గర పోతాను. మీరు కూడా అమ్మ ఇచ్చిన డబ్బులను అప్పుగా కాకుండా బాధ్యతగా స్వీకరించి అమ్మకు డబ్బులు తిరిగి ఇచ్చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి.